హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 12వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిభజ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలాచరించి బద్ధుడగుచున్నాడు. ప్రతి ఒక్కరం కూడా కర్మకి బద్ధులం కాకూడదు. కర్మకు బద్ధులం కాకూడదంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ ద్వారా జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము ద్వారా మనకి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి ద్వారా మనకి మోక్షము కలుగుతుంది. ఆ విధంగా మొట్టమొదట చేయవలసిన సాధన ఏంటంటే నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగము ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని పొందగలమని చెప్తున్నారు. నిష్కామ కర్మయోగి కర్మఫలము త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతున్నారు. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వారిని శాంతి పొందుతారు. ఫలమును ఆశించి కోరికలతో ఎవరైతే కర్మ చేస్తారో వారు శాంతిని పొందలేరు. వారు కర్మకి బద్ధులవుతున్నారు. అంటే కర్మబంధం అంటే నిరంతరము కూడా కర్మబంధాన్ని మనం పెంచుతూ ఉంటుంటాం. బంధాలను పెంచుతూ ఉంటాం. బంధాలను మనం బంధరహితం చేయాలి. ఎప్పుడైతే మనం బంధరహితం చేస్తామో అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. ఎవరికైతే బంధాలు ఎక్కువగా ఉంటాయో ఆ వారికి మనశ్శాంతి ఉండదు. నాకు మనశ్శాంతి లేదే అని అంటారు. మనశ్శాంతి ఎందుకు ఉండదంటే వారు అనేక రకాల కోరికలతో, అనేక బంధాలతో, అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. వారు కర్మ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. వారు బద్ధులే ఉంటారు. కర్మానికి బద్ధులే ఉంటారు. కానీ ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా నిష్కామ కర్మయోగిగా నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను భగవత్ స్వరూపాన్ని భగవంతుడే చేయిస్తాను నా చేత, నాకు ఎటువంటి కోరిక లేదు కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను, ఎటువంటి కోరిక లేకుండా చేసుకుంటాను, నా కర్తవ్య కర్మ నేను చేసుకుంటాను, భగవంతుడు ఇచ్చిన ఈ కర్మ నేను చేసుకుంటాను, సత్యంగా ధర్మంగా నేను చేసుకుంటాను భావంతో ఎవరైతే ఉంటారో వారు శాంతిని పొందగలరు తప్ప కోరికలతో మాత్రం కోరికలతో ఏ కర్మ చేసినా వారు బంధాలు పెంచుకుంటారు తప్ప వారికి మనశ్శాంతి ఉండదు. నాకు మనశ్శాంతి లేదు అని అంటారు. మనశ్శాంతి ఎందుకు లేదంటే కోరికలు ఎక్కువగా ఉండి వారు అనుభవిస్తూ ఉంటారు పాప సుఖ దుఃఖాలు కూడా. ఆ విధంగా లేకుండా నిష్కామ కర్మ యోగం ద్వారా శాంతిని పొందు అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.